వెల్కమ్ టు వేవ్స్ మీడియా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో చారిత్రక నేపథ్యంలో నిర్మించిన హరిహర వీరమల్లు చిత్రం మంచి విజయం సాధిస్తుందని జేపీఆర్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పవన్ గంగా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక శ్రీనివాసరావు పేటలోని ఫోయినిక్స్ మాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినూత్న కథనంతో రూపొందించిన విభిన్న తరహా చిత్రం హరిహర వీరమల్లు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు బండ్రెడ్డి చందు మాట్లాడుతూ దేశభక్తి, సనాతన ధర్మ ప్రాధాన్యతను ఇస్తుందని తెలియజేశారు. మాట్లాడనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను యాక్చువల్గా ప్రొఫెషన్ రీత్యా నేను డాక్టర్ని, మూవీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. కానివ్వండి, యాక్చువల్గా ఏంటంటే ఏదైనా వచ్చిన కొన్ని మూవీస్ నేను నెల్లూరు నుంచి కాబట్టి నెల్లూరులో డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం అవి చేస్తుంటాం. కాకపోతే ఈ మూవీ ఏంటంటే రత్నం గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన పాన్ ఇండియా మంచి మేకర్. ఆయన పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ 4 years నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఆల్మోస్ట్ 300 crore బడ్జెట్ తోటి ఒక యువ దర్శకుడు జ్యోతికృష్ణ నిద్రలేని రాత్రులు గడిపి ఈ మూవీ తీసిన విధానం అవన్నీ కూడా నాకు తెలుసు. సిద్ధాంతాలు, ఆయన ఆనెస్టీ ఇవన్నీ నాకు నచ్చుతాయి. సో రత్నం గారు కొంచెం స్ట్రగుల్ అవుతున్న పీరియడ్లో 20 days బ్యాక్ అట్లా నాకు మంచి మూవీ తీసామండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్గా నాకు ఆయనకున్న పరిచయంతో చూపించారు. సో దాని తర్వాత ఏంటంటే అంత మంచి మూవీ ఇట్లా బయట రకరకాలుగా కొద్దిగా లేట్ అయింది ఇవన్నీ అనుకోవడం. పెద్ద స్కేల్లో ఉన్న మూవీ ఎప్పుడూ కూడా మేకింగ్లో కొంత డిలే అవుతుంది. ప్లస్ కరోనా లాంటి పాండమిక్స్ వచ్చాయి. ఇంత మంచి మూవీని సపోర్ట్ చేద్దాం. సో అందులో పవన్ కళ్యాణ్ గారిని నటన చూశాక మీరే చెప్తారు అసలు ఆయన ఎంత నిబద్ధతతో చేశారు. అంటే పాలిటిక్స్ని, మూవీస్ని అంత బ్యాలెన్స్ చేస్తూ అంత ఏకాగ్రతగా చేయకపోతే ఆ రిజల్ట్ రాదు. సో అవి చూశాక ఏమనిపించిందంటే ఒకటి కాదు రెండుగా చేసి మన వంతు నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక భుజం ఆనిద్దామని ఆయన ఈరోజు ఆయనే వచ్చారు బయట మీడియాలో, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో ఖచ్చితంగా ఆయన మూవీని మనం 2 ఏరియాలు చేయాలి అన్న ఉద్దేశంతో